మాత్రే నమః. భగవద్బంధుని కూడా నమస్తమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్ట నమస్కారాలు. ఈరోజు చెప్పబోయే విషయం ఏమిటంటే కనుక గ్రహణము. గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు చెప్పుచూ ఉన్నాను. అంతేకాకుండా ఈ గ్రహణం వల్ల ఏ జాతకులకైతే ఇబ్బందికరంగా ఉందో, ఏ జాతకంలో మంచి ఫలితం ఉందో చెప్పుచూ ఉన్నాను. నేను ఇంకా మొట్టమొదటిగా గ్రహణం స్త్రీలకు సంబంధించింది. ఎందుకంటే ఇంకా గర్భిణీ స్త్రీలు ఏంటంటే కనుక గర్భం దాల్చి ఉంటారు కదా, వారికి ఎలాంటి నియమనిష్టలు పాటించాలి అంటే కనుక ఈ రోజున చంద్రగ్రహణము 3 గంటల నుంచి ప్రారంభమై 7 గంటల వరకు ఉంటుంది. అంతేకాకుండా భారతదేశం అంతటా కనబడుతూ ఉంటుంది. కానీ మనం పాటించవలసింది మాత్రం 5 గంటల నుండి 6:46 వరకు మనం పాటించాలి. ఏం చేయాలి గర్భిణీ స్త్రీలు అంటే కనుక మధ్యాహ్నంలోపే భోజన కార్యక్రమాలు ముగించుకోండి. మధ్యాహ్నం నుండి లైట్గా లిక్విడ్ పదార్థాలు 4:30 వరకు స్వీకరించవచ్చు. ఆరోగ్యపర సమస్య ఉన్నవారు ఖచ్చితంగా ఆరోగ్యంతో ఇబ్బంది పడుతుంటారు కదా, వారు కూడా ఇబ్బందికరంగా ఏమీ లేదు. వారికి గర్భిణీ స్త్రీలకి ఇది మాత్రం పాటించాలి. తర్వాత వారు ఎలాంటి అంటే 4:30 తర్వాత ఎక్కడ తిరగడం చేయడం అవి ఏమీ చేయకూడదు. ప్రశాంతంగా పడుకొని దైవనామస్మరణ చేస్తూ ఉండాలి. ఫోన్ ఎవరైనా సరే ఫోన్ మాత్రం దగ్గర పెట్టుకోకూడదు. గర్భిణీ స్త్రీలే కాదు, ప్రతి ఒక్కరు కూడా వర్తిస్తూ ఉంటుంది. వైబ్రేషన్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుందన్నమాట. కాబట్టి మొట్టమొదటిగా గర్భిణీ స్త్రీలు కానీ ఆరోగ్యపరమైన సమస్య అనుభవించేవారు కానీ ఫోన్ మాత్రం దగ్గర మాత్రం పెట్టుకోకూడదు. కొద్దిగా దూరం అనేది పెట్టుకోవాలి. అంతేకాకుండా ఈ రోజున వారు మాత్రము ఖచ్చితంగా ఊడవకూడదు. సాయంకాలం గ్రహణం తదనంతరము ఊడవడము, చీపురు పట్టుకోవడము, బియ్యం కడుగుతూ ఉంటాం కదా, బియ్యం కడగడం చేయకూడదు. కత్తితోని ఏవి కట్ చేయకూడదు. ఫ్రూట్స్ అయినా సరే, పండ్లు తింటారు కదా, అవైనా సరే అలాగే భుజించాలి. కట్ చేసిన వస్తువులతో ఎలాంటిది స్వీకరించకూడదు. అంతేకాకుండా మరుసటి రోజు యథాస్థానంగా అంటే యథావిధిగా మీ కార్యక్రమాలు మీరు చేసుకోవచ్చు. ఇబ్బంది ఏమీ లేదు. మొట్టమొదటిగా చెప్పుచూ ఉన్నాను, గర్భిణీ స్త్రీలు మాత్రము చంద్రోదయాన్ని మాత్రం అస్సలు చూడకూడదు. అంటే కనుక 3 గంటల వరకే కటన్స్ అన్ని నీట్గా వేసేయండి. ఇప్పుడు చాలామంది గ్లాసులతో ఉంటాయి గృహాలు, కాబట్టి కటన్తో ముంచే నీట్గా కవర్ చేసి ఎలాంటి కిరణాలు కానీ, సూర్యకిరణాలు కానీ, సాయంకాలం పూట సూర్యకిరణాలు చంద్రకిరణాలు కానీ గృహంలోకి రాకుండా మీరు ఖచ్చితంగా వెయ్యండి. అంతేకాకుండా ఏం చెప్తున్నాను కనుక ఏ రాశి వారికి బాగలేదో చెప్పుచూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా గమనించగలరు ఈ విషయాన్ని. మిథునం, మీనం, వృచ్చికం, తులారాశి వారికి చాలా చాలా శ్రేయస్కరమైనది గ్రహణానికి. దానివల్ల అన్ని విధాలుగా అనుకూలంగా అవుతుంది. ఎవరైతే ఇబ్బందికరంగా సమస్య అనుభవిస్తూ ఉన్నారో ఇక్కడితో మంచి జరుగుతూ ఉంటుంది అనమాట. మంచి జరగమంటే కనుక ఓన్లీ మనం ఏం చేయకుండా మంచి జరగమంటే కాదు, ఈ గ్రహణానికి ఖచ్చితంగా దైవనామస్మరణ చెయ్యాలి. అప్పుడే మీకు మంచి ఫలితం వస్తుంది. అంతేకాకుండా కర్కాటక రాశి, మేషరాశి, కుంభరాశి, ధనుసు రాశి వారికి మధ్యమ ఫలితము కనుక మామూలుగా ఉంటుందన్నమాట. సింహ, వృషభ, మకర, కన్య రాశి వారికి అస్సలు బాగలేదు. కావున వీరు మాత్రము ఖచ్చితంగా దానం చేయాలి. ఏం దానం చేయాలంటే కనుక కిలంబావు ఉలువలు, కిలంబావు బియ్యము, రాగి పాత్ర నందు చంద్రుని ప్రతిబింబము, బంగారుదైనా పర్లేదు, ఒకవేళ కనుక అవకాశం లేని వారు వెండిదైనా సరే. బంగారం చేసే చాలా శ్రేయస్కరము. ఒకవేళ అన్ని విధాలు అనుకూలంగా లేదు, బంగారం చాలా రేటు పెరిగిపోయింది, కావున వెండిది. సర్పాన్ని చిన్న ప్రతిబింబం పెట్టి సర్పాన్ని పెట్టి దానిపైన నెయ్యిని రాగి పాత్ర నందు నెయ్యి నింపి పెట్టాలి. పెట్టేసి ఆ ద్రవ్యాలు గ్రహణానికి ముందుపే రెడీ చేసి పెట్టుకోవాలి. తెల్లవారి స్వయం పాకంతో పాటు పంతులు గారికి దానం ఇవ్వండి. ఇవ్వడం ద్వారా మీకున్న దోషం అనేది పోతూ ఉంటుంది. శివాలయాలలో, విష్ణువాలయాల్లో, అమ్మవారి ఆలయాల్లో అర్చన కార్యక్రమాలు జరిపించుకోండి. మెయిన్ బొబ్బా నక్షత్రం సింహరాశి వారు మాత్రం ఖచ్చితంగా చేపించుకోవాలి. దానం ఇవ్వడం
చాలా శ్రేయస్కరము. కావున ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంతో సుఖంగా సౌఖ్యంగా ఉండాలని మనసా వాచా కర్మణా ధ్యానిస్తూ ఉన్నాను. శ్రీమాత్రే నమః.